ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 24. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్యామ కృష్ణ గురించి ఆలోచిస్తూ అలాగే ఏడుస్తూ వెనక్కి కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటుంది. కొంత సమయం తర్వాత బస్సు 15 మినిట్స్ ఆగుతుందని ఒక రెస్టారెంట్ ముందు ఆపుతారు. అప్పటికే టైం 7 అవుతుంది. కృష్ణ శ్యామ వైపు చూసి ఇదేంటి శ్యామ పడుకుందా అని అనుకుంటూ శ్యామ అని పిలుస్తాడు. అయినా శ్యామ నుండి రిప్లై ఉండదు. కొంచెం దగ్గరికి వెళ్ళి చేతితో శ్యామని తన భుజంపై తట్టగానే శ్యామ ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న కృష్ణని చూస్తుంది. వెంటనే తన ఫేస్ పక్కకి తిప్పేసుకుని ఏంటి కృష్ణ అని అంటుంది. ఏమైంది శ్యామ, నువ్విలా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు. మనం బస్సు ఎక్కినప్పుడు నువ్వు నాతో ఎంత ఫ్రీగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకింత కోపం చూపిస్తున్నావు నా పైన? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు శ్యామ, నీకు ఇష్టం లేకపోతే నేను ఫోర్స్ చేయను, ప్లీజ్ నువ్వు మాత్రం ఇలా ఉండకు అని అంటాడు. బస్సు ఆగిందని తెలుస్తుంటే నెమ్మదిగా తన సీట్లో నుండి లేచి బస్సు దిగి కిందికి వస్తుంది. చుట్టూ చీకటిగా ఉన్నా కూడా చల్లని గాలి తన ఫేస్ని తాకుతుంటే అలాగే చుట్టూ చూస్తూ ఉండిపోతుంది. తన మనసులో మోయలేని బరువుని తన కన్నీళ్ల రూపంలో చీకట్లో ఎవరికీ తెలియకుండా స్వేచ్ఛనిస్తుంది. శ్యామ తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం చూసిన కృష్ణకి బాధగా అనిపించి తను కూడా బస్సు దిగి దూరం నుండి శ్యామని చూస్తూ ఉంటాడు. నువ్వు నాతో మాట్లాడకపోతే నేను అసలు భరించలేకుండా శ్యామ, నేను మాట్లాడిన దానిలో ఏదో తప్పున్నట్టుంది. నిజమే, నువ్వు చెప్పినట్టు ఇండియన్ కల్చర్ ప్రకారం ఒక అమ్మాయి మెడలో తాళి పడితే జీవితాంతం అతనిని భర్తగా అనుకుంటుంది. కానీ నాకు ఈ ప్రేమ పెళ్లిపై అసలు నమ్మకం లేదు. నా జీవితంలో నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమ అనేది కనిపించదు. అందుకే ఎప్పటికీ ఇలాగే ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళ గోల భరించలేక ఇందాక నీతో అలా మాట్లాడాను, కానీ నీ గురించి ఆలోచించలేకపోయాను. ఐఎమ్ సారీ శ్యామ అని అలాగే దూరం నుండి శ్యామని చూస్తూ ఉంటాడు. తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి టీ తీసుకుని శ్యామ దగ్గరికి వెళతాడు. శ్యామ టీ తీసుకో అన్న పిలుపుకి శ్యామ కృష్ణ వైపు చూడకుండా నాకు వద్దు కృష్ణ అని అంటుంది. ప్లీజ్ శ్యామ, ఈ ఒక్కసారికి నన్ను క్షమించవా? నాకు తెలియకుండా ఏదో మాట్లాడేశాను. నిజంగా నాకు వీటి గురించి ఏమీ తెలియదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఆ క్షణం నిన్ను చూడగానే నాకు తెలియకుండానే నన్ను పెళ్లి చేసుకో అనే పదం వచ్చేసింది. ప్లీజ్ ఇంకెప్పుడు నీతో ఇలా మాట్లాడను అని అంటాడు కృష్ణ. శ్యామ కృష్ణ వైపు చూసి నువ్వన్న మాటలు అన్నీ నా మనసుని ఎప్పుడో విరిచేశాయి కృష్ణ, కానీ నీకే లేటుగా తెలిసింది అని మనసులో అనుకుంటూ కృష్ణ చేతిలో ఉన్న టీ తీసుకుని తాగుతుంది. అమ్మయ్య, నాతో నార్మల్గా ఉండవా ప్లీజ్ అని అడుగుతాడు కృష్ణ. నువ్వు నా కోసం వచ్చావు కాబట్టి ఈ జర్నీ అయ్యేంత వరకు నేను నీతో నార్మల్గా ఉంటాను. మళ్ళీ నేను తిరిగి ముంబై వచ్చిన తర్వాత నీతో ఫ్రెండ్షిప్ కూడా చేయాలని అనుకోవడం లేదు అని అనుకుంటూ ఓకే అని అంటుంది. సరే పద, బస్ మూవ్ అవుతుంది అని చెప్పి శ్యామ చేతిని పట్టుకుని బస్ వైపు కదులుతాడు. వెంటనే శ్యామ కృష్ణ చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుని నేను రాగలను కృష్ణ, పద అని తన ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. శ్యామ అలా చేయగానే కృష్ణకి తెలియని బాధ కలుగుతుంది. దానిని పట్టించుకోకుండా వెంటనే శ్యామ వెనకాల వెళతాడు. శ్యామ ఇప్పుడు టైం 7 అవుతుంది. మళ్ళీ 10:30 ఆ టైంకి లంచ్కి ఆపుతానని డ్రైవర్ చెప్పాడు. నువ్వు రెస్ట్ తీసుకుంటావేమో తీసుకో అని చెప్పగానే థ్యాంక్ యూ కృష్ణ అని చెప్పి శ్యామ ఒక సైడ్కి పడుకుంటుంది. కృష్ణ కొంచెం సేపు తన బిజినెస్కి సంబంధించిన వర్క్ మొబైల్లో చేసుకుంటూ ఉంటాడు. చాలాసేపటి నుండి మొబైల్ చూడటం వలన కొంచెం హెడేక్గా అనిపించి తను కూడా రెస్ట్ తీసుకుందామని అనుకుంటాడు. కానీ అప్పటి వరకు కూడా కృష్ణ అబ్జర్వ్ చేయనిది ఏంటంటే తను శ్యామ పక్కపక్కనే పడుకోవాలి అన్న విషయం కృష్ణ అస్సలు గుర్తించడు. కృష్ణ పడుకుందామని చూసేసరికి శ్యామ ఒక పక్కన పడుకుని ఉంటుంది. అవును, ఇదేంటి
నేను పడుకోవాలంటే ఈ సీట్లోనే కదా పడుకోవాలి, ఇక్కడే కదా శ్యామ కూడా పడుకునుంది. ఇప్పుడెలా? అందుకే నా శ్యామ బస్ ఎక్కగానే కంబైన్ సీట్స్ ఎందుకు తీసుకున్నావు అని అడిగింది. అసలు నాకు ఆలోచన లేదు అని అనుకుంటూ ఇప్పుడెలా అని ఆలోచిస్తాడు. శ్యామ లగేజ్ బ్యాగ్ చూస్తే అది పెద్దదిగా ఉంటుంది. అది మిడిల్లో పెడితే దానికి సీటు సరిపోయేటట్టు ఉండడం చూసి ఇంకా తన తల దగ్గర ఉన్న పిల్లో తీసుకుని శ్యామకి తనకి మధ్యన పెట్టి కృష్ణ ఒక పక్కకి పడుకుంటాడు. శ్యామ నిద్దట్లో ఇటువైపు తిరిగి కృష్ణకి తనకి మధ్య ఉన్న పిల్లో తీసేసి కృష్ణకి దగ్గరగా జరిగి కృష్ణ నడుము చుట్టూ చెయ్యి వేసి పడుకుంటుంది. పాపం ఆ విషయం శ్యామకి కూడా తెలియదు. అప్పుడే నిద్రపడుతున్న కృష్ణకి ఒక్కసారిగా శ్యామ అంత దగ్గరగా వచ్చి తన చుట్టూ చేతిని వేయగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. కృష్ణ హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంటే తనని నార్మల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆ ఫీలింగ్ ఏంటో కూడా తెలియడం లేదు కృష్ణకి. ఏంటి కృష్ణ, ఏమైంది అని నెమ్మదిగా ఇటువైపుకి తిరుగుతాడు. కృష్ణ శ్యామ వైపు తిరిగి శ్యామ వైపు చూస్తాడు. శ్యామ గాఢ నిద్రలో ఉంటుంది. తనకి శ్యామకి మధ్య గ్యాప్ కూడా ఎక్కువ ఉండదు. కొన్ని క్షణాలు అలాగే శ్యామని చూస్తూ ఉండిపోతాడు. తన ఫీలింగ్ కూడా తనకి అర్థం కాకుండా ఉంటే అలా శ్యామ వైపు చూస్తూ నెమ్మదిగా ముందుకు జరిగి శ్యామ నుదుటిన కిస్ చేస్తాడు. ఎప్పుడైతే కృష్ణ దగ్గరికి వచ్చి శ్యామని కిస్ చేశాడో ఆ స్పర్శకి శ్యామ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి కృష్ణకి చాలా దగ్గరగా ఉండడం, తన మీద చెయ్యి వేసుకుని ఉండడం, ఇలా కృష్ణ పెదవులు తన నుదుటి మీద ఉండడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఫేస్ మొత్తం అంతా ఏసీలో కూడా చెమటలు పడతాయి. శ్యామ లేవగానే కృష్ణ కూడా వెంటనే లేచి కూర్చుని శ్యామ వైపు చూడకుండా పక్కకు చూస్తాడు. శ్యామ తడబడుతూ ఏం చేస్తున్నావు కృష్ణ అని అడుగుతుంది. అది శ్యామ అని ఏం చెప్పాలో అర్థం కాక మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. కృష్ణ, ఇది కరెక్ట్ కాదు. నేను పడుకున్నప్పుడు నువ్విలా నన్ను కిస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నీకు ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేదని చెప్పావు. అలాంటప్పుడు ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే తన పర్మిషన్ లేకుండా అలా ఇలా ముద్దు పెట్టుకున్నావు అని కొంచెం కోపంగా అంటుంది శ్యామ. కృష్ణ శ్యామ వైపు తిరిగి, శ్యామ, నేనేమి కావాలని నిన్ను కిస్ చేయలేదు. నేను నార్మల్గా పడుకున్నాను. మధ్యలో పిల్లో కూడా పెట్టాను. కానీ నువ్వే పిల్లో తీసేసి నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకుని పడుకున్నావు. నువ్వంత దగ్గరగా పడుకునేసరికి నాకు తెలియకుండానే నీ వైపు తిరిగి నిన్ను కిస్ చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు అని అంటాడు కృష్ణ. కృష్ణ అంత సింపుల్గా చెబుతుంటే శ్యామ షాక్గా కృష్ణ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఏమైంది? నేనేమీ తప్పుగా చెప్పడం లేదు, జరిగిందే చెప్తున్నాను అని కృష్ణ అనగానే, అసలు నిన్ను నాతో పాటు ఎవరు రమ్మన్నారు? వచ్చిందే కాకుండా ఇలా పక్క బెడ్స్ తీసుకుంటే ఒక అమ్మాయితో ఎలా ఉండడం అనేది కొంచెమన్నా ఆలోచించావా నువ్వు అని శ్యామ కూడా కోపంగా అంటుంది. శ్యామ, నేనేమన్నా కలగంటానా? అసలు నేను దీని గురించి ఆలోచించలేదు. లేకపోతే విడివిడిగానే తీసుకునేవాడిని, లేకపోతే సిట్టింగ్ ఉండేటట్టు తీసుకునేవాడిని. అంతేకాని నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడతావేంటి అని కృష్ణ అంటాడు. నువ్వు కావాలని చేసినా ఎలా చేసినా నా పర్మిషన్ లేకుండా నన్ను కిస్ చేయడం రాంగు. ముందు నాకు సారీ చెప్పు కృష్ణ అని కోపంగా అంటుంది శ్యామ. మరి కృష్ణ శ్యామకి సారీ చెప్తాడో మళ్ళీ షాక్ ఇస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చి తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.